రోజున నేను చెప్పదలిచినటువంటి పాఠం ఏంటంటే బాడీ ఆఫ్ క్రైస్ట్, అంటే సంఘము క్రీస్తు శరీరము. సంఘము క్రీస్తు శరీరము. సంఘము క్రీస్తు శరీరము. కొన్ని సంగతులు చూద్దాం. అంటే సంఘాన్ని దేవుడు మనందరికీ అర్థమయ్యేలాగా వివరించడానికి, సంఘం యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి బైబిల్లో ఎన్నో సంగతులు రాసి ఉంచాడు దేవుడు. ఏమండి, మనము దేవుని మాట మీద నిలబడాలి, దేవుని మాటలో మనము కట్టబడాలి అని ఒక ఉపమానం చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ ఉపమానం? ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు. ఎందుకు ఆ ఉపమానాన్ని చెప్పారు అంటే, నా మాట వినాలి మీరు అని చెప్పడానికి ఉపమానం చెప్పారండి. అలాగా చాలా ఉపమానాలు మనకు అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాల రూపాల్లో చెప్పారండి. సంఘాన్ని గురించి కూడా మనకు అర్థమవ్వాలి, నిజమైన సంఘాన్ని మనము తెలుసుకోవాలి అని, నిజమైన సంఘములో, సత్యమైన సంఘములో, దేవుని సంకల్పంలో ఏర్పరచుకున్న ఆ సంఘములోనికి మనలందరినీ నడిపించడానికి ఆయన కొన్ని పోలికలు కూడా చూపించాడండి. కొన్ని పోలికలు చూపించాడండి. ఏంటి ఆ పోలికలు అంటే, ఇదిగో శరీరము అనే పోలిక. ఇది శరీరము, ఇది శిరస్సు. సంఘాన్ని దేనితో పోల్చాడు అని అంటే, ఒక మానవ శరీరంతో పోల్చాడండి. మనకందరికీ మన శరీరం గురించి తెలుసు కదండి. మనకు తల ఉంటుంది, తల కింద శరీరం ఉంటుంది, కింద నుంచి అంతా కూడా అవయవాలు ఉంటాయి, చాలా అవయవాలు ఉంటాయి. వాటి పనితీరు మనకు బాగా తెలుసు. ఇదంతా కలిసి ఇలా ఉంటే నాకు పేరు పెట్టబడద్ది, నాకు పేరు పెట్టబడద్ది. నా తల లేదనుకోండి, తల ఏమో అక్కడ ఉంది, మొండమేమో ఇక్కడ ఉంది, ఏమని పిలుస్తారు నన్ను? ఏమని పిలుస్తారు? నా మేడం తల లేదు ఇక్కడ, అక్కడేమో తల ఉంది, ఇక్కడేమో శరీరం ఉంది. చంద్రశేఖర్ గారు అని ఎక్కడికి వెళ్తారు? తల దగ్గరికి వెళ్తారా, మొండం దగ్గరికి వస్తారా? అక్కడికి వెళ్ళి దీన్ని వదిలేస్తారా? అక్కడికి వెళ్ళారు, తల దగ్గరికి వెళ్ళారు చంద్రశేఖర్ గారు అని. దీంతో పని లేదా? ఇది కావాలి. సరే, ఎక్కువ ఉంది కదా, సైజు ఎక్కువ ఉంది కదా అని ఇక్కడికి వచ్చారు. మరి అది దేన్ని పేరెట్టి పిలుస్తారు? కలిస్తేనే పేరెట్టి పిలుస్తాం, విడివిడిగా ఉంటే పేరెట్టి పిలవలేము. క్రీస్తు సంఘం అనేది ఒక చోట, తలొక చోట, శరీరం ఒక చోట ఉండదు. దేవుడు శరీరంతో పోల్చాడు సంఘాన్ని, సంఘాన్ని శరీరంతో పోల్చాడు, మన మానవ శరీరంతో పోల్చాడు. మానవుడికి తల ఉంటుంది, అవయవాలన్నీ ఉంటాయి. అలా ఉన్నప్పుడే మానవుడు మనిషి అని గుర్తించగలుగుతాం. ఇది లేకపోయినా గుర్తించలేము, ఇది లేకపోయినా గుర్తించలేము. ఒకవేళ మొండిమే తిరుగుతుంది అనుకోండి, నా మొండిమే తిరుగుతుంది అనుకోండి, ఏమంటారండి మీరు? ఏవో దెయ్యం వచ్చింది అనుకో, శేఖర్ గారు దెయ్యం అయిపోయి ఇచ్చారంటారండి. అంటే తల ఒకటే తిరుగుతుంది అనుకోండి, తల లేదు మొండంతో తిరుగుతున్నాను అనుకోండి, అసలు అప్పుడు తల లేనప్పుడు ఈ మొండానికి గుర్తింపు ఉండదు. అప్పుడు అందుకని తల వేరుగా ఉండకూడదు, శరీరం వేరుగా ఉండకూడదు, కలిసి ఉన్నప్పుడే నన్ను గుర్తించగలుగుతారు. ఇప్పుడు యెహోవా దేవుడు క్రీస్తు ప్రభు వారిని శిరస్సుగా నియమించి ఆయన శరీరంలో మనల్ని అందరినీ చేర్చడానికి దేవుడు ఈ ఉదాహరణ చెప్పడానికి బైబిల్లో అనేక సంగతులు వ్రాయించారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని, స్త్రీలారా
ప్రభువున 23వ వచనం చదివేద్దాం. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఇన్నలాగునా. చాలండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగునా. ఇప్పుడు భార్య ఉంది, భార్యకు శిరస్సు ఎవరు? భర్త. అప్పుడు ఈ భార్య భర్తను హత్తుకొని ఉండాలి. అప్పుడు ఈ భార్య భర్తను హత్తుకోలేదు, మరెవరినో హత్తుకుంది, మరొక పురుషుని ఎవరినో హత్తుకుని బ్రతుకుతుంది. అప్పుడు ఈవిడ్ని ఏమని పిలుస్తారు? ఈవిడ్ని వ్యభిచారి అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? వ్యభిచారి అని పిలుస్తారండి. ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి దేవుడు భర్తను నియమించాడు. ఆ భర్తను హత్తుకునే ఉండాలి. ఆ భర్తను హత్తుకొని లేకపోతే, ఆ భర్తను శిరస్సుగా, నీకు తలగా, నీకు అధికారిగా, నీకు సమస్తము అతనై ఉన్నాడు అని నువ్వు గుర్తించకుండా నీవు నచ్చిన జీవితాన్ని, ఇష్టమైన జీవితాన్ని బ్రతుకుతూ ఉంటే నిన్ను గుణవతి అయిన భార్యగా గుర్తించడు దేవుడు. ఇదొక అవగాహన ఇస్తూ అక్కడున్న సబ్జెక్ట్ ఏంటంటే, భార్య భర్తల్ని జతపరిచింది దేవుడే. మీరిరువురు చాలా అన్యోన్యంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, మీరు ఒకరినొకరు చాలా ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలి తప్ప వేరుగా ఉండకూడదు అని ఉదాహరణ చెప్పడానికి ఎవరిని తీసుకొచ్చాడు దేవుడు? భార్య భర్తలు కలిసి ఉండాలని చెప్పడానికి దేవాది దేవుడు లేకపోతే పరిశుద్ధాత్ముడు ఎవరిని తీసుకొచ్చాడు? క్రీస్తును ఉదాహరణగా తీసుకొచ్చాడండి దేవుడు. భార్య సొంత భర్తను కలిగి ఉండాలి. భార్యకు శిరస్సు నీ భర్తే. నీ భర్తను కాకుండా నువ్వు మరొక పురుషుని వైపుకు నువ్వు చూడకూడదు. నీ సొంత భర్తనే నువ్వు హత్తుకొని ఉండాలి అని చెబుతూ ఆ బంధాన్ని బలపరచడానికి, భార్యాభర్తల బంధాన్ని బలపరచడానికి పరిశుద్ధాత్ముడు ఏకంగా యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా తీసుకొచ్చాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి శిరస్సు కదా. యేసుక్రీస్తు ప్రభువారు దేనికి శిరస్సు అండి? ఈ శరీరం అనేది సంఘం. అవి చూస్తాం ఇప్పుడు ఆ వచనాలు. శిరస్సు అనేది క్రీస్తు ప్రభువారండి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, భార్య భర్తకు లోబడాలి, భార్యకు శిరస్సు భర్త, భార్యకు అధికారి భర్త, భార్యను పోషించేది భర్త, భార్యను సంరక్షించేది భర్త. కనుక నీ భర్త నువ్వు హత్తుకొని ఉండాలని చెప్పడానికి ఎవరిని తీసుకొచ్చాడండి? క్రీస్తు ప్రభువారిని తీసుకొచ్చాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఏం చేస్తారట? ఈ శరీరాన్ని క్రీస్తు ప్రభువారు సంఘాన్ని పోషిస్తాడండి. సంఘము క్రీస్తును హత్తుకోవాలండి. దీన్ని చెప్పడానికి ఉదాహరణగా తీసుకొచ్చి అసలు సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడో చెబుతున్నాడండి. అది మనకు అర్థం కాలేదండి. సంఘానికి శిరస్సు క్రీస్తు అని అర్థం కాలేదండి. కనుక సంఘానికి పేరు, అధిపతిని ఎవరు పెడుతున్నారంటే ఎవరెవరినో పెట్టుకుంటున్నారండి. సంఘానికి అధిపతిగా, సంఘానికి మహిమగా ఎవరెవరో మానవులు పేర్లు పెట్టుకుంటున్నారు, కల్పించుకుని పేర్లు పెట్టుకుంటున్నారు. హోలీ మినిస్ట్రీస్ అని, గాస్పల్ మినిస్ట్రీస్ అని, ఏవేవో పెట్టుకుంటున్నారండి. అది కాదు, ఇదిగో ఇది నిజమైన సంఘము అని చెప్పడానికి దేవుడు ఒక ఉదాహరణ తీసుకొచ్చాడు. ఆ ఉదాహరణ చదువుదాం ఒకసారి. దీని దగ్గరకు వద్దాము. కొలస్సీ పత్రికలోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. కొలస్సీ పత్రిక దగ్గరకు వద్దాం.
మొదటి అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. మీరందరూ జాగ్రత్తగా చదవండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అనడండి. సంఘము అను శరీరమునకు అనడండి. శరీరమన్నా సంఘము అన్నా, మరలా చదువుతున్నాను, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అను శరీరము, శరీరమను సంఘము. మరలా చెప్తున్నాను, సంఘము అను శరీరము, శరీరమను సంఘము. సంఘమన్నా శరీరమన్నా ఒకటే. అప్పుడు ఆ సంఘమునకు శిరస్సు ఎవరట? శిరస్సు క్రీస్తు. ఎఫెసీ పత్రికలో అదే మాట కనబడుతుందండి. మొదటి అధ్యాయము, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. దేనికి శిరస్సుగా నియమించాడు? సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఏ సంఘానికి? క్రీస్తు సంఘానికి శిరస్సుగా నియమించాడు. మరి మిగతా సంఘాలకి శిరస్సు ఎవరు? మిగతా సంఘాలకి శిరస్సు ఎవరు? పోనీ మనకు పెంతుకోస్తు సంఘం తెలుసు, పెంతుకోస్తు ఉందనుకుందాం. పెంతుకోస్తు తప్పు రాశాను, అంటే అక్షరం కాదు, సంఘం ఉంది. సంఘానికి శిరస్సు పెంతుకోస్తు. అయిపోయి పెంతుకోస్తు సంఘము. లేకపోతే రోమన్ ఆర్సిఎం సంఘం ఉంది. శరీరమేమో సంఘము, శిరస్సు ఏమో ఆర్సిఎం. లోదరన్ సంఘం ఉంది, లోదరన్ సంఘము ఉంది. శరీరమేమో సంఘము, శిరస్సు ఏమో లోదర్ గారు. అలాగే మీరు ఎన్నైనా అనుకోండి, మీకు ఏదైతే సంఘం ఆలోచన ఉందో ఏ సంఘమైనా అనుకోండి. అప్పుడు ఆ సంఘానికి శిరస్సు ఎవరై ఉండాలని దేవుడు కోరుతున్నాడు? క్రీస్తు అయి ఉండాలని కోరుకున్నాడు. కానీ ఈ లోకంలో శిరస్సును ఎవరెవరిని దేన్ని శిరస్సుగా పెట్టుకుంటున్నారంటే అది అసలు వైను లేదు, పైన లేదండి. దానికి ఒక పద్ధతి లేదు, పాడు లేదండి. దేవుడు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో సంఘానికి ఏ పేరును నియమించాడు, సంఘానికి ఎవరిని నియమించాడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ ఆలోచనలో మొట్టమొదటిగా సంఘము అను శరీరమునకు శిరస్సుగా ఎవరిని పెట్టాడు? దేవుడు క్రీస్తు ప్రభువారిని పెట్టాడు. శిరస్సు క్రీస్తు. ఈ 2 వచనాల్లో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరియు చూడాలి బైబిల్లో మొదటి అధ్యాయము 22వ వచనం. మరియు చూడాలి, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. ఎవరి పాదాల కింద? లోదర్ పాదాల కింద. మన్నా మినిస్ట్రీస్ లేకపోతే ఏదేదో పాదాల కింద ఉంచారు. దేవదాసు గారు పాదాల కింద ఉంచాడు దేవుడు. సమస్తం ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఎవరిని? అక్కడ పైన పేరు రాసేసుకోండి. ఆయనను అనే మాట పైన క్రీస్తు అని రాసుకోండి. అప్పుడు క్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించను. ఇంత క్లియర్గా ఉంటే ఇంకా అంతకంటే ఇంకా బుద్ధిహీనత ఏమైనా ఉంటుందండి? ఇంత క్లియర్గా క్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము అన్నాడండి. ఆ సంఘము ఆయన శరీరము, ఆ సంఘము క్రీస్తు శరీరము.
అప్పుడు శరీరం ఉన్న చోటేమో సంఘము అని పెట్టుకుని, సంఘమున్న ఆయన అనే మాట దగ్గర ఏమో క్రీస్తు అని పెట్టండి. ఆయన శరీరం అని ఉంది కదా, ఆ సంఘము ఆయన శరీరం అని ఉంది కదా, ఆయన శరీరం అని ఉంది కదా, ఆయన అన్న దగ్గరేమో క్రీస్తు, శరీరం అన్న దగ్గరేమో సంఘము పెడితే ఏమొచ్చింది? క్రీస్తు. మరి ఇన్ని వేల సంఘాలేటి? ఇంత క్లియర్గా ఉంటే ఇంకా ఏదేదో 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 గుద్దులాట మనస్సును దాన్ని ఏమంటారంటే ఇగో. చిన్నప్పటి నుంచి మేము వెళ్ళిన సంఘమే నిజమైన సంఘము, చిన్నప్పటి నుంచి మేము ఉన్న సంఘమే నిజమైన సంఘం. మరి దీని సంగతి ఏంటి? బైబిల్ ఉన్న సంఘం పరిస్థితి ఏంటి? దాన్నే స్వనీతి అన్నారండి. వారిని వారు గెలిపించుకోవడానికి, వారిని వారు ఒప్పించుకోవడానికి, ఇక నువ్వు ఎంత గింజుగో నీ పోట్లు నీయే, మా నమ్మకం మాదే. ఇప్పుడు మనకి ఏమర్థమైంది అంటే శిరస్సేమో క్రీస్తు, శరీరమేమో సంఘము. మీకు అర్థమైందా లేదండి? అర్థమైంది. మరి అవయవాలు ఎవరు? రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 3 నుంచి నేను చదువుతాను. 3వ వచనం నుంచి నేను చదువుతాను. తనను తాను ఎంచుకొన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒకనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలున్న ప్రతివానితో చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, మళ్ళా చదువుతున్నా చూడండి, ఏమండి? క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి అంటే ఈ శరీరములో ఎందరున్నారంటే అందరూ ఉన్నాం. ఈ శరీరంలో మనం అందరం అవయవములుగా ఉన్నాం. ఈ శరీరంలో అందరము అవయవములు. ఇలాగండి మనమందరం క్రీస్తులో ఒక అవయవములుగా బ్రతుకుతున్నాం. మనల్ని పోషించేది, సంరక్షించేది క్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఆయన దగ్గర నుంచే మనకు పోషణ దొరుకుతుంది. ఆయనే మన అధికారి. మనం ఆయనలో ఒక అవయవముగా చేర్చబడ్డాం. శరీరములో అవయవాలు ఉంటాయి. ఎవరు? సభ్యులు. అవయవాలు ఎవరండి? శరీరములో ఉన్న క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎవరండి? సభ్యులు. మనమందరం అన్నమాట అండి. అమ్మా, ఇది ఎందుకు చెబుతున్నాము అని అంటే ఇదంతా వివరించట్లేదు, కానీ శరీరాన్ని ఎలా పోల్చాడో చెప్పడానికి, అంటే సంఘాన్ని దేంతో పోల్చాడు అని అంటే ఏమండి? శరీరంతో పోల్చాడు. ఎవరి శరీరంతో పోల్చాడు? క్రీస్తు శరీరంతో పోల్చాడని చెప్పడానికి ఈ 3 వచనాలు చదివాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకుంది ఏంటంటే సంఘానికి శిరస్సు క్రీస్తు అని, ఏమండి శరీరం అనగా సంఘమే అని, అవయవాలు మనమందరం అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సంఘం యొక్క లేకపోతే ఈ శరీరం ఎందుకు పోల్చాడు? సంఘం అంటే ఏంటో అర్థం కావడానికి పోల్చాడు. సంఘం అంటే ఏంటో అర్థం కావడానికి పోల్చాడు. కొన్ని విషయాలు చదువుదాం. ఇంకెందుకు పోల్చాడు అని అంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం
మొదటి అధ్యాయం 18వ వచనాన్ని చదువుతాను, చూడండి. నేను చదువుతాను. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను అని ఉందండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడండి. శిరస్సు అనగా ఏమండి? క్రీస్తు. శిరస్సు అనే మాటను ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే ఆయన అధిపతి. సంఘానికి అధిపతి ఎవరండి? క్రీస్తు అయి ఉండాలండి. సంఘమునకు అధిపతి ఎవరండి? క్రీస్తు అయి ఉండాలి అని చెప్పడానికి దేవుడు క్రీస్తు ప్రభువారిని శిరస్సుగా నియమించాడండి. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత గలవాడవ్వాలని, ఈ భూమి మీద ఉన్న సమస్తమునకు ఆయనే అధిపతి, ఈ సంఘానికి ఆయనే అధిపతి అని చెప్పడానికి క్రీస్తు ప్రభువారిని దేవాది దేవుడు శిరస్సుగా పెట్టి ఆయనే మీకు అధిపతి అని చెప్పడానికి ఆయన్ను శిరస్సుగా నియమించాడండి. నేను ఈ మాట నాకు అర్థం కాక నేను ఒక సంఘాన్ని స్థాపించుకుని ఆ సంఘానికి నా పేరు పెట్టుకున్నానే అనుకోండి, అది ఎవరి ఆలోచనను తిరస్కరించినట్టు? యెహోవా దేవుని ఆలోచననే తిరస్కరించినట్టు అండి. దేవుని ఆలోచన ఏంటంటే ఈ సంఘానికి ఏమండి అధిపతి నా కుమారుడు ఉండాలని దేవుడు కోరితే నీకు నచ్చిన పేరు పెట్టి ఆ పేరుకు మహిమ తెచ్చుతూ ఉంటే దేవుడు దిగులు చెందడా? దేవుడు చింతించడా? చింతిస్తాడా అండి. కనుక ఈ శరీరముతో ఎందుకు పోల్చాడు సంఘాన్ని అని అంటే, ఇదిగో సంఘమా, నీకు అధిపతి క్రీస్తే ఉండాలి. సంఘమా, నువ్వు శరీరంగా ఉన్నావు కదా, అనేక అవయవాలు అనేక మంది కూడి ఒక సంఘముగా కూడుకొని సహవాసం చేస్తున్నారు కదా, అదిగో మీ సంఘానికి లేకపోతే మీ శరీరానికి అధిపతి నా కొడుకే ఉండాలి, నా కుమారుడే ఉండాలి అని చెప్పడానికి అధిపతిగా నియమించాడండి. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే ఈ సంఘానికి మరో అధిపతి ఉండకూడదు. భార్యను దేవుడు స్త్రీని ఏర్పరిచి స్త్రీని ఏమండి ఒక పురుషుడికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ స్త్రీకి ఒకే భర్త ఉండాలి, ఆ స్త్రీకి శిరస్సు ఒక్కడే ఉండాలి అని ఎలాగైతే నియమం పెట్టాడో సంఘానికి కూడా శిరస్సు క్రీస్తే గనక మరొక పురుషుడు దానిలోనికి ప్రవేశించకూడదు. లేదు సంఘాన్ని స్థాపించాను, క్రీస్తును కాకుండా మరొక శిరస్సును ఆ సంఘానికి పెట్టుకున్నాను అనుకోండి, అంటే నేను అధిపతిగా ఎవరిని ఎన్నుకున్నాను అని అంటే చంద్రశేఖర్ చర్చని పెట్టానండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే చంద్రశేఖర్ అంటే మోడల్గా ఉండదు కాబట్టి చందూస్ చర్చ అని పెట్టాను అనుకోండి, లేదా పోనీ లేదా విద్యాస్వరూపులు కానీ ఇగ్రుపులు చర్చ అని పెట్టాను అనుకోండి. అంటే ఈ సంఘానికి అధిపతి నన్ను నేను హెచ్చించుకుంటున్నాను అన్నమాట అండి. ఈ సంఘాన్ని సంపాదించింది నేనా? క్రీస్తు ప్రభువారా? క్రీస్తు ప్రభువారా అండి. స్వరక్తం ఇచ్చింది నేనా? క్రీస్తు ప్రభువారా? క్రీస్తు ప్రభువారు. అప్పుడు నువ్వు ఎక్కడ ఏ సంఘం స్థాపించినా ఆ సంఘానికి ఎవరి పేరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే క్రీస్తు పేరు. అప్పుడు ఆ పేరులో ఉండడానికి నీకేంటి బాధ? నా ప్రశ్న ఏంటంటే ఆ క్రీస్తు అధిపతిగా ఉన్న సంఘములోనికి చేర్చబడ్డానికి నీకేంటి బాధ, నీకేంటి చింత, నీకేంటి దిగులు? దేన్ని ఆశించి నువ్వు అందులోనికి ప్రవేశించలేకపోతున్నావు? దేవుడు చాలా చాలా స్పష్టంగా చెప్పాడండి, నా సంఘమును కట్టుదును, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని బైబిల్లో ఉంది. ఇప్పుడు ఒకసారి మళ్ళా అదే వచనాన్ని చదువుదాం. ఏమండి, కొలస్సీ పత్రిక 1 అధ్యాయం 18వ వచనంలో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. శిరస్సు అంటే అధిపతి. ఏ మానవుడు కూడా అధిపతిగా ఉండకూడదు. మరి ఎంతమంది మానవులు సంఘానికి అధిపతిగా ఉన్నారు? ఏమండి, ఎంతమంది అధిపతిగా ఉన్నారు? చాలామంది సంఘానికి అధిపతిగా ఉన్నారండి. ప్రపంచమంతా క్రీస్తు సంఘాలనే ఉంటే, ప్రతి ఊరిలో క్రీస్తు సంఘాలు స్థాపించబడితే అప్పుడు ఎవరో అన్యుడు వచ్చాడండి, ఏమండి పలానా క్రీస్తు సంఘం
ఇని ఇక్కడ అన్ని క్రీస్తు సంఘాలే అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏదైనా ఊరికి వెళ్ళండి, రామాలయం ఉందనుకోండి, రామాలయం ఏ పేటలోకి వెళ్ళినా లేకపోతే ఏ ఏ ఏ ఊరికి వెళ్ళినా రామాలయమే. ఏమండి, రామాలయం అది ఏ హనుమంతుడి గుడికి వెళ్ళినా ఎక్కడ చూసినా హనుమంతుడి గుడే. ఏ కృష్ణుడి గుడికి వెళ్ళినా కృష్ణుడే. ఇక అన్ని ఏ చోట కృష్ణుడి మందిరం కట్టినా కృష్ణుడు గుడే. మరి ఏ సంఘం పెట్టినా క్రీస్తు సంఘం అంటే క్రీస్తు ఉండలేదు. మన పైకి ఏమంటారంటే పేరు ఏముందండి, లోపల ఆయన్ని ఆరాధిస్తున్నావు అన్నాడు. అసలు నువ్వు నీ భర్తగా నువ్వు అంగీకరించలేనప్పుడు నాకు భర్త నచ్చలేదు అంటే ఎలా కుదురుతుందండి? నీ భర్త ఇంకంతే. సరే, ఏమండి, మరొక తల ఆ శరీరానికి ఉండకూడదు. ఒకటి, దేవుడు ఎందుకు దీంతో పోల్చాడు అంటే, నువ్వు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఏ సంఘమైనా సరే అది క్రీస్తుదే అయి ఉండాలని దేవుడు, క్రీస్తే దానికి అధిపతిగా ఉండాలని దేవుని కోరిక. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తావని ఆయనకి తెలుసు. కోరహు కుమారులు వస్తారండి, ఈ పరిశుద్ధ సంఘములో నీవే గొప్పవాడువా, నీవే పరిశుద్ధుడువా, మేము కూడా పరిశుద్ధులేమే అంటారండి. నేను ఎన్నుకున్నది మోసే అహరోనులు ఎన్నుకున్నాను, నిన్ను ఎన్నుకోలేదు నేను అంటాడండి ప్రభువారు. సంఘంలో ఏ సంఘమైనా ఒకటేనా అని కోరాహు కుమారులాగా మనం అన్నాం అనుకోండి. కోరాహు కుమారులు మనం అయ్యి ఏ సంఘం అయితే ఒకటే, ఆ సంఘం అయితే ఎత్తబడదంటే నేను ఈ సంఘాన్నే ఎన్నుకున్నాను ఆయన అంటాడండి. రైట్, ఏమండి, మరొక ఆలోచనలోకి వెళ్దాం. రెండవ పాయింట్ ఏంటంటే, కొలసీ పత్రికలోనే 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. నేను చదువుతానులేండి, 18, 19 వచనాలు నేను చదువుతానండి. ఏమండి, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి, ఇచ్చ అంటే ఏంటండి? కోరిక. ఏమండి, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు కోరిక కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానములను అపహరింపనీయకుడి అన్నాడండి. ఈ వచనం మీకు ఎంతమందికి అర్థమైందండి? మీకు ఎవరికి అర్థం కాదు. అర్థమైందా? అర్థమైందండి ఎవరికైనా? మరలా చదువుతున్నానండి. ఏమండి, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు కోరిక కలిగి, నేనున్నానండి, నేను వినయాసక్తుడిని, చాలా బుద్ధిమంతుణ్ణి. నేనేం చేస్తున్నానంటే, నాకు వేరొక ఆరాధన నచ్చింది, వేరొక ఆరాధన నచ్చింది. ఆ ఆరాధనలో చాలా ఉద్యమం ఉంది, కన్నీరు ఏడుపు రప్పించేస్తున్నారు, బాధలు ఇక మొత్తం కుమ్మరించేసేట్టుగా ఉంది. ఏమండి, అటువంటి వ్యక్తి మాట అండి ఇతను. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు కోరిక కలిగి తాను చూచిన వాటిని గూర్చి, ఏమండి, తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు, అయ్య బాబోయ్ ఆ చర్చి ఉంది, ఆ చర్చిలో పలానా ఆరాధన జరుగుతుంది, పలానా విధంగా జరుగుతుంది, అద్భుతంగా ఉంది అని చెప్పుచు, ఏమండి, ఊరక ఉప్పొంగుచు, లేకపోతే తన శరీర సంబంధమైన మనసు వలన. ఇది దేని సంబంధమైన మనసు? నిజమైన ఆరాధన కాదది. ఆ కాసేపు దాని చేత నేను ఉజ్జీవింపజేస్తారు, మాటల గారిడీ చేత ఆ మ్యూజిక్ చేత నిన్ను ఉప్పొంగ చేస్తారన్నమాట అండి. అయ్యో బాబు, ఇక లేదు, ఇక్కడ దేవుడే ఉన్నాడు, నేను ఆత్మావాసునే తేలిపోతున్నానని అనిపిస్తుంది. ఆ కాసేపు బయట ఉన్నంతసేపు మనమే ఇక దైవములన్నీ తేలిపోతాం అన్నమాట అండి. బాబా నేను చాలా భక్తిలో ఉన్నాను, విశ్వాసంలో ఉన్నాను, అలా ఉప్పొంగిపోతా. అది చూడండి ఎంత వివరంగా రాశాడు. తాను చూచిన వాటి గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, ఏమండి, శిరస్సును హత్తుకొనవాడెవడును అన్నాడండి. ఇప్పుడు వేరే చోట వేరే సంఘంలోకి వెళ్ళావు, అక్కడ క్రీస్తు ప్రభువారు లేరు. క్రీస్తు ప్రభువారు లేనప్పుడు అది మొండెమే, అది మొండెములోనే నువ్వు ఉన్నావు, మొండెములో నువ్వెంత ఉజ్జీవంతో ఆరాధించినప్పటికీ నువ్వు ఎవరిని హత్తుకుని ఆరాధించట్లేదు, క్రీస్తుని హత్తుకుని ఆరాధించట్లేదు కనుక
రాబోవు తీర్పులో నీ కిరీటాన్ని ఎవడో అపహరించేస్తాడు. ఎవరు అపహరిస్తాడు? సాతానుడు. నీవు మొండెములో ఉండి ఆరాధిస్తున్నావు, అధిపతిగా క్రీస్తుని పెట్టుకోలేదు కనుక నీ ఆరాధన అంతా వ్యర్థమయ్యి నిన్ను నరకంలోకి పోయేటట్లుగా సాతానుడు ప్రేరేపిస్తాడన్నమాట. సాతానుడు ఏం చేస్తాడంటే క్రీస్తు అనే శరీరములోనికి నిన్ను రానివ్వకుండా వేరే ఆరాధనలోకి నడిపించి పరలోకం వెళ్లకుండా చెడగొట్టేస్తాడండి. ఆ మాట అదే అన్నమాట అండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ వచనాన్ని నేను తీయడానికి గల కారణం ఏంటంటే క్రీస్తుని హత్తుకొని ఉండాలి. క్రీస్తుని హత్తుకొని ఉండాలండి. మరొక శిరస్సుని, మరొక అధిపతిని మనం హత్తుకొని ఉండకూడదండి. మరొక అధిపతిని మనం హత్తుకొని ఉండకూడదు. క్రీస్తునే నియమించాడు, క్రీస్తునే హత్తుకొని ఉండాలి. అంటే దానికి అర్థం ఏంటంటే క్రీస్తు సంఘము నుండి బయటికి వెళ్ళకూడదు. క్రీస్తు సంఘములోనే క్రీస్తుని హత్తుకొని నీవు జీవితాన్ని జీవించాలి. ఒకవేళ వేరే ఆరాధనలకు నీకు కోరిక కలిగితే నీ బహుమానము అపహరింపబడుతుంది. ఏంటి నీకు బహుమానం? పరలోకమనే బహుమానం. ఏంటి నీకు బహుమానం? జీవ కిరీటం అనే బహుమానం. ఏంటి నీకు బహుమానం? నీతి కిరీటం అనే బహుమానం. ఏంటి నీకు బహుమానం? జీవఫలము. దేవుడు దేన్ని దాచించాడండి? ఏదేని తోటలో అయితే తినకుండా బంధించేశాడో ఆ జీవ ఫలాన్ని రేపటి దినాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నాడు నీకు. ఆ తినే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. ఏ సంఘములో లేకపోతే, ఏ శిరస్సును హత్తుకోకపోతే, క్రీస్తు అనే శిరస్సును హత్తుకోకపోతే, అంటే క్రీస్తును ఒప్పుకోలేక, క్రీస్తుని స్వీకరించలేక, క్రీస్తే కావాలి క్రీస్తు పేరొద్దు, క్రీస్తే కావాలి క్రీస్తు పేరొద్దు, ఇంట్లో భర్త కావాలి బయట పక్కన భర్త ఉండకూడదు. అందంగా లేడనా? భర్త కావాలి, పేరుకి మాత్రం భర్త కావాలి, భర్తతో సంసారం చేయు. సరే ఏమండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. రెండో పాయింట్ ఏంటంటే, మొదటి పాయింట్ ఏంటంటే సంఘమునకు అధిపతి క్రీస్తు. రెండో పాయింట్ ఏంటంటే ఎవరిని హత్తుకోవాలి? క్రీస్తుని హత్తుకోవాలి, క్రీస్తుని హత్తుకోవాలి. మూడోది ఏమిటి అని అంటే ఏమండి, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. ఏమండి, సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అన్నాడండి. ఏమండి, సుందరమైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. ఏంటండి ఇది? నాకు అర్థం కాలేదు. సుందరమైన మనం అందరం అందగాలమా కాదా? నేను అందగానే కదా? అందగానే. ఈ అందమైన ముఖానికి ఏది అక్కర్లేదు? సౌందర్యం అక్కర్లేదు. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. దేవుడిచ్చిన నీ అందం చాలు, దేవుడిచ్చిన నీ అందం చాలు. ఇప్పుడు జుట్టు స్త్రీలకి అలంకారం, అందం స్త్రీలకి. అప్పుడు జుట్టు చక్కగా వేసుకుంటే సరిపోద్ది. 24 ముళ్ళెట్టితే తలలో అంటే ఏం కోరుకుంటున్నావు? ఎక్కువ అందాన్ని కోరుకుంటున్నాడు. అది అక్కర్లేదు అన్నాడండి. అసలు దీనికి నీ సంఘానికి తేడా ఏంటో చెప్తున్నానండి. ఏంటి దీనికి ఏంటో దేవుడు చెప్తున్నాడండి ఆ మాట. ఏంటండి? అయితే శరీరములో వివాదము చేత అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగి చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. గుండె ఉంది. గుండె లేకపోతే మనం లేము. అప్పుడు ఈ గుండె బిల్డప్ ఇవ్వకూడదండి. నేను కాబట్టి నువ్వు ఉన్నావు అని కిడ్నీతో అనకూడదండి. ఈ గుండె నేను కాబట్టి నువ్వు ఉన్నావని కిడ్నీని అనకూడదండి. ఈ గుండె నేను కాబట్టి నువ్వు ఉన్నావని కన్నుని అనకూడదండి. ఈ గుండె నేనున్నాను కాబట్టి నువ్వు ఉన్నావని నోరుని అనకూడదండి. మరి నోరే లేకపోతే
ఆ గుండెకి రక్తం ఎలాగెళ్తుంది? నోట్లో చెల్లి ఆహారం వల్ల ఆ ఆహారం జీర్ణమైన దానిలోంచి రక్తం పుడుతుంది. ఆ రక్తమే గుండెకి ప్రాణం. అసలు గుండెకి రక్తం అందకపోతే ఈ గుండె ఎక్కడ కొట్టుకుంటుంది? నేను గుండును కదా, ముక్కు ఆఫ్టర్ ఆల్ అన్నదనుకోండి, కుదరదు. ముక్కు లేకపోతే నీకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? పంపు ఎలా చేయగలుగుతావు నువ్వు? అంటే అవయవంలో ప్రతీదీ ఇంపార్టెంటే. చెయ్య కాలుని నిందించగలుగుతుందా? నేను చాలా సేఫ్ జోన్లో ఉంటాను, జేబులో దాచుకుంటాడు చంద్రశేఖర్ గారు, చక్కగా జేబులు ఎట్టుకుని తిరుగుతాడు, చేతికి ఉంగరాన్ని పెట్టుకుంటాడు, నీ కాలునేమో మట్టిలో తొక్కుతాడు, నువ్వు బతుకంతా మట్టి అన్నదనుకోండి, సరే నీకు చేతులే కావాలి కాబట్టి నేను వద్దులేని చెప్పేసి కాలు చచ్చిపడిపోయి అనుకోండి, అప్పుడు దేంతో నడాలి? చేతులతోనే పాకాలి. దేని విలువ దానిదే. అందుకని సంఘములో అందరము కూడా సమానమే. సంఘములో అందరం సమానమే. ఈ అవయవం వచ్చేసి ఈ అవయవాన్ని నిందించకూడదు. ఈ అవయవం వచ్చి ఇక ఈ అవయవాన్ని నిందించకూడదు. ఈ అవయవాలన్నీ ఒకటే. ఎంత చక్కగా అమర్చాడంటే, గుండె నీ పన్ను చెయ్యి, చేతులు మీ పని మీరు చేయండి, కాళ్ళు మీరు మీ పని చేయండి, కళ్ళు మీరు మీ పని చేయండి, నోరు మీరు మీ పని చేయండి అని చక్కగా అమర్చేశాడండి. సంఘంలో మనం కూడా ఎవరికి వారు చక్కగా సంఘములో పనిచేసి ఈ శరీరాన్ని అభివృద్ధి చేయడానికి పాటుపడాలండి. అందుకు శరీరంతో పోల్చాడండి దేవుడు. సంఘాన్ని శరీరంతో ఎందుకు పోల్చాడంటే, మనమందరం ఒక్కొక్క అవయవంగా ఉన్నాం. గుండె పని గుండె చేయాలి, కిడ్నీ పని కిడ్నీ చేయాలి, ఊపిరితిత్తు పనులు ఊపిరితిత్తులు చేయాలి, ఏమంటే కాళ్ళు పని కాళ్ళు, కళ్ళు పని కళ్ళు, నోరు పని నోరు, ముక్కు పని ముక్కు, చెవుల పని చెవి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతే ఆ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుందండి. కడుపు మీద కోపం వచ్చి నోరు మూసుకున్నా, నోరు మీద కోపం వచ్చి కడుపు మూసుకున్నా, ఒక అవయవం అప్సెట్ అయిందనుకోండి, మనం బ్రతకలేం. కన్ను మీద ఏదైనా పురుగు బండి నడుపుతూ ఉంటే ఏదైనా ఏగ వచ్చేస్తుంది అనుకోండి, వెంటనే చెయ్యి వచ్చేస్తుందండి. చెయ్యి ఇలా వచ్చేసి అడ్డు పెట్టుకుంటుందండి. కాలు వెంటనే బ్రేక్ వేసేస్తుందండి, పడిపోతానేమో అని. అంటే శరీరంలో ఎక్కడ ఏ ప్లేస్లోనైనా దెబ్బ తగులుతుంది అని అంటే అన్ని అవయవాలు అలర్ట్ అయిపోతాయండి. చెయ్యి వచ్చేస్తుంది, కాలు వచ్చేస్తుంది, ఏమండి తల ఎలా తిప్పేస్తుంది, కన్ను మూసేస్తుంది, నోరేమో ఉఫ్ అంటుంది, ఏగని రానవ్వకుండా అన్ని అవయవాలు ఈ శరీరానికి గాయము తగలకుండా కాపాడతాయండి. సంఘములో ఉన్న సభ్యులందరూ శరీరం అనే సంఘాన్ని కాపాడుకోవడం విషయంలో తమ వంతు బాధ్యతను, తమ వంతు పనిని చేస్తూ ఉండాలండి. సంఘం విషయంలో ఎవరెవరో ఏం పని చేస్తున్నామో, ఎవరెవరు ఏ పని చేయకపోతే సంఘం ఎప్పటికీ అభివృద్ధి చెందదండి. సంఘంలో ఏ సభ్యుడు పని చేయకపోయినా, సంఘంలో ఏ సభ్యుడు ఏ పనిలో పాల్గొకపోయినా సంఘం అభివృద్ధి చెందదండి. సంఘానికి ఉన్న ప్రాముఖ్యత మామూలు కాదండి. సంఘం అంతా కలిసి ఒక అవయవంగా పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘం అంతా సమానమే అని దేవుడు కోరుకుంటున్నాడండి. ఇదే వచనము నుండి కిందకు చదువుదాం. 24 నుంచి చదువుతున్నాను చూడండి. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. అయితే శరీరములో వివాదములు లేక అవయములు ఒకదానితో ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక్క అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక్క అవయవం శ్రమపడినప్పుడు అంట అన్నీ కూడా దానితో ఏం చేస్తాయండి? శ్రమ పడతాయండి. చెయ్యి పని చేస్తుంది కదా, నీ నడుము సహకరించకపోతే. చెయ్యి పని చేస్తుందండి, ఒంగును ఊడిపోడ్చాలి. నడుమంది అత్తమలు నేనే వంగాలేటి, నేను వంగను అని ఇలా నిలబడింది అనుకో, ఓడవగలవా?
ఓడగలవా? ఓడలేవండి. పళ్ళు కోపం ఇచ్చానుకోండి, ఈ పళ్ళు కోపం ఇచ్చానుకోండి, నీకు నచ్చిందని చెప్పేసి పీసులు 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 ఇడిచేసి ఆ ముక్కలన్నీ పక్కకి గంటేసి నచ్చిన ముయ్యలన్నీ పొంట్లో ఆడుతున్నాడు. అత్తమాలు నేనే నవ్వలేను, నేను నవ్వలం అన్నదనుకోండి, ఏంటి? నాలుగు ఉంది కదండి, ఈ నాలుగు ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పప్పు రుబ్బుతున్నప్పుడు గిర్ర 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 తిప్పేసామనుకోండి, పప్పు అంతా ఎక్కడికి పోద్ది? బయటకు పోద్దండి. అప్పుడు ఓ చేతితోటి ఇలా తిప్పుతూ ఇలా అంటూ ఉంటే గంధం అయిపోద్ది పప్పు. ఈ చెయ్యి తిప్పుతుంది కదా, నేను రెస్ట్ తీసుకుంటానని ఈ చెయ్యి అంటే కుదరదండి. రెండు చేతులు పని చేస్తే పిండి తయారవుద్ది. అప్పుడు ఈ నాలుగు ఈ పళ్ళు నవ్వులుతుంది. నాలుక ఇలా కింద కట్టేసి నవ్వలండి. నాలుగు పని చెప్పకుండా నవ్వలండి. నవ్వగలరా? ఎక్కడ నవ్వులింది అక్కడ ఉంటుంది. కాకపోతే మధ్యలోకి వచ్చిందని నాలుక ఏం చేద్దండి? పళ్ళులోకి నెట్టుతుందండి నాలుక. ఈ దవళ్ళలోకి కొన్ని గింజలో పంపుతుందండి. అన్ను ముద్దలో అన్ని మెతుకుల్ని ఈ అన్ని పళ్ళుల దగ్గరికి గెంటేది ఎవరో? నాలుక తీసేయి. పళ్ళు ఒకటే నవ్వులెత్తాయా? నాలుగు లేనిదే పళ్ళు లేవు, పళ్ళు లేనిదే నాలుగు ఉందే పళ్ళు లేవు. బోసు నోరు. ఆ నాలుగుతో నాలుగుతో అంచిపెట్టేసి కరగదీసేయగలమా మనం? నవ్వులేగలమా పళ్ళు లేకుండా? లేవు. పళ్ళు లేకపోతే నాలుగు లేదు, నాలుగు లేకపోతే పళ్ళు లేవు. చెయ్యి లేకపోతే కాళ్ళు లేదు, కాళ్ళు లేకపోతే పని లేదు, చెయ్యికి పని లేదు. ఇలా ప్రతి అవయవం ఒక్క పనికి అన్ని అవయవాలు శ్రమ పడుతున్నాయి. మరి ఒకరు పని చేస్తున్నప్పుడు సంఘములో మనందరం అవయవాలం కదా, ఒకరే పని చేస్తే మరి మిగతా అవయవాలన్నీ ఏం చేస్తున్నట్టు? అంటే సంఘం గురించి చాలా అద్భుతమైన వివరణ ఉందండి. సంఘం అంతా కలిసి కష్టపడాలి, శ్రమపడాలి అని దేవుని ఉద్దేశం అండి. మరలా చదువుదామండి. ఏమండి, ఒక్క అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. ఒక్క అవయవం ఘనత పొందిందండి, దానితో కూడా అవయవాలన్నీ ఏం చేస్తాయి? ఇప్పుడు పరుగు పందెంలో నా కాళ్ళు ప్రయాసపడిందండి. పరిగెట్టాను. ఏమండి, పరిగెట్టి శ్రమ అంతా ఎవరిదే? కాలుది. శ్రమ ఎంత నిప్పైనా గొప్పలైనా అది ఓర్చుకుంది, పరిగెట్టింది. బహుమానం ఇస్తున్నారు. ఎవరిచ్చుకుంటారు? చేతులకి బహుమానం. ముఖం ఏం చేస్తుందండి? వెలిగిపోద్దండి, నవ్వుతుందండి. అప్పుడు కాలుకి కదా కష్టపడింది, కాలుకి కదా బహుమానం ఇవ్వాలి. కాలు పట్టుకోవట్లేదు అసలు. కాలు కదా పట్టుకోవాలి, కాలు కదా శ్రమపడే. బహుమానం ఎవరికి ఇవ్వాలి? కాలుకి ఇవ్వాలి. కాలు పాపం అలా కిందే ఉంది. అయినా సరే ఆ చేతులు ఇలా స్ట్రిప్గా నిలబడడానికి, ఆ బహుమతి తీసుకో అని చెప్పడానికి కాళ్ళు ఏం చేస్తుంది? స్ట్రిప్గా నిలబడి, చాలా హుందాగా నిలబడి, ఆ ముఖంలో ఆ శరీరం అంతా చూడండి. ఆ సమయంలో శరీరం ఎంత ఆనందపడిపోద్దో. ఫర్ ఎగ్జాంపుల్, బాలయ్య గారు చాలా చక్కని పని చేశారు. సంఘంలో ప్రతిసారి ఆయనే సహకరిస్తున్నారు, సేవకుడికి ఆయనే ప్రోత్సహిస్తున్నారు. ఏమండి, అవునా? అన్నానే అనుకోండి. అప్పుడు ఆ మూలన్న ఒక ఆవిడ అంటది, అత్తమాలు బాలయ్యే ఆయనకి అనకూడదండి. మనం అందరం ఒక అవయవం కాబట్టి బాలయ్య గణపరచబడితే నేను గణపరచబడినట్లే అనుకోగలుగుతామండి. కానీ శరీరం అనుకుంటుందా? అనుకుంటుందండి. శరీరం అనుకుంటుంది. అలా ఉండాలనే శరీరంలో ఒక అవయవం కష్టపడిన, అన్ని అవయవాలు కష్టపడి ఒక అవయవం గణపరచబడుతుంటే అవయవాలన్నీ ఎలా ఆనందిస్తున్నాయో, ఒక్క సంఘంలో ఎవరైనా గణపరచబడుతున్నప్పుడు అందరూ సంతోషించాలి. కానీ సంఘాల్లో ఏం జరుగుతుందంటే అందరూ నొప్పించుకుంటారు, అందరూ బాధపడతారండి. నా పేరు ఎత్తడు, నన్ను పొగడ్డో, ఇదేనండి, నన్ను పిలవడో, నాకు ఇవ్వడం అవకాశం, నాకు మనమందరము సమానమే, ఒక్కటే. ఏ ఒక్కరిని అభినందించినా మనము సంతోషించగలగాలండి. అప్పుడు నిజమైనటువంటి అవయవంగా మనము మెప్పు పొందుతాము. 27వ వచనం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు.
మరియు దేవుని సంఘములో మొదట కొందరిని అపోస్తులుగా, కొందరు ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా, కొందరిని అద్భుతాలు చేయవారుగా, కొందరిని స్వస్థపరిచేవారుగా, కొందరిని కృపావరములు, కొందరు ఉపకారాలు, కొందరు ఇలాగ కొందరిని ఏర్పరచుకుని నేను సంఘాన్ని స్థాపించాను. ప్రారంభంలో పేతురు ద్వారా అద్భుతాలు, శిష్యుల ద్వారా ఎన్నో సంగతులు, ప్రవక్తల ద్వారా ఎన్నో కష్టపడి సంఘాన్ని స్థాపించుకున్నాను. కానీ నేడు ప్రవక్త అంటే ప్రవక్త, వరాలంటే వరాలు, మనం అందరం అవయవములా ప్రత్యేకింపబడిన వారు. అంటే నాకంటూ ఘనత ఏమీ లేదండి, నేను సేవకుడిని అంతే. కానీ నా పేరుకి ముందు ఏముండాలి? బిషప్. నా పేరుకి ముందే ఉండాలి రెవరెండ్. నా పేరుకి ముందే ఉండాలి ప్రవక్త. నా పేరుకి ముందు ఏముండాలంటే ఏవేవో ఉండాలని కోరుకుంటున్నామండి. అది ఒకప్పుడు సంఘం స్థాపించబడ్డానికి దేవుడు పలు రకాలుగా సేవకుల్ని వాడుకొని సంఘం స్థిరపరచబడిన తర్వాత అందరూ సమానమే. ప్రవక్తని లేడు, స్వస్థపరిచేవాడు లేడు, అందరూ సమానమే. నీకు అధిపతి క్రీస్తు మాత్రమే. డాడీ గీడి ఏమీ లేదండి, సహోదరుడే. మా డాడీ గారు అన్నారండి ఈ మధ్యన. మా డాడీ గారు ఎవరు మీ డాడీ? దేవాది దేవుడు మీ డాడీ. అసలు యేసుక్రీస్తు ప్రభువారే డాడీ కాదు, అప్పుడు నీ సేవకుడంతా. యేసుక్రీస్తు ప్రభువారే డాడీ కాదు, ఎవరు డాడీ? యెహోవా దేవుడే డాడీ. ఇప్పుడు ఎవరి సేవకుడైతే డాడీ నాకు వేరేలాగా అనిపిస్తుందండి. చూడండి, నా వచ్చిన చదువుదాం. మత్తయి సువార్త. మా డాడీ ప్రార్థన చేయాలండి, మా డాడీ ముందు తినాలండి, మా డాడీ విన్నారా? ఇంట్లేదా? బయట అంటున్నారు. మాకు ఎదురవుతాయి అన్ని బాధలు. 23వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలవబడుట కోరుదురు. శిష్యులారా, మీరైతే బోధకులని పిలవబడద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ ఎవరు? సహోదరులే. డాడీ లేడు, గీడీ లేడక. మీరందరూ ఎవరు? సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టద్దు. ఇక పెట్టద్దు అన్న తర్వాత పెట్టద్దు అంతే. ఇంకా తండ్రి అని ఎవరికి పేరు పెట్టద్దు, ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. ఇక్కడ భూమి మీద డాడీ అన్నావా అని అంటే అతన్ని ఏం చేసినట్టు? నువ్వు దేవుణ్ణి చేసేసావు. ఇక్కడ ఏమన్నాడండి? మరలా చదువుతున్నాడండి. ఏమండి? మరియు మీ మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. పరలోకంలో ఉందా ఎవరండి? దేవాది దేవుడు, యెహోవా దేవుడు మాత్రమే ఉన్నాడు. యేసుక్రీస్తు అంటాడు తండ్రి అంటాడండి. యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడిని ఏమంటారండి? తండ్రి అంటారండి. నీ బోధకుడు నువ్వు ఎలా కనిపెడతావు? ఒక్కడే నీ తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలువబడద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. శారీరక సంబంధమైన స్కూల్స్లో టీచర్ ఒకడు ఉంటాడు, ఆత్మీయతలో టీచర్ ఒకడెవరంటే క్రీస్తు ప్రభువారు మాత్రమే. మరి బోధకుడు ఎవరు? ఈ సేవకుడు ఎవరంటే సర్వెంట్ ఆఫ్ ద గాడ్ అంతే, దేవుని పరిచారకుడు లేదా సహోదరులో ఒక్కడంతే. అందుకే యొక్క ప్రాముఖ్యత, ఇదిగో ఎంత ప్రాముఖ్యత ఉండండి. సంఘానికి శిరస్సు క్రీస్తు, శరీరం అనగా సంఘము. ఆ సంఘములోనికి చేర్చబడాలి మనం అందరం. ఎక్కడికి చేర్చబడాలండి? సంఘములోనికి చేర్చబడాలండి. క్రీస్తు అనే సంఘములోకి చేర్చబడాలండి. అలా చేర్చబడని పక్షాన నీవు ఆయన పరిపాలన కింద నువ్వు లేవు. క్రీస్తు పరిపాలన క్రింద నువ్వు ఉండాలి. క్రీస్తు ద్వారా నువ్వు పోషింపబడాలి. క్రీస్తు ద్వారా నువ్వు సంరక్షించబడాలంటే క్రీస్తు సంఘములో సభ్యునిగా నీవు చేర్చబడాలి.